ఇన్ని మంగళములకు ఆలవాలమైన మంగళం ఏదున్నదో ఆ మంగళముల నుంచి విస్ఫోటన శక్తిగా మిగిలిన మంగళములన్నీ వచ్చి అందరికీ మంగళాన్ని చేస్తుంటాయి. అంత గొప్ప శక్తి ఇందు నిబిడీకృతమై ఉన్నది పరబ్రహ్మతత్వంగా. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఇది సమస్తమైనటువంటి పాపములను పోగొడుతుంది. సమస్తమైన పాపములను పోగొట్టడము అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? పాపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది మంచి పని చెయ్యకుండా ప్రతిబంధకంగా అడ్డొస్తూ ఉంటుందో దాన్ని పాపము అంటారు. పాపము యొక్క ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది అంటే గత జన్మలలో జీవుడు చెయ్యరాని పనులు చేస్తే దాని ఫలితం ఇప్పుడు నేను మంచి పని చేయకుండా అడ్డొచ్చింది అనుకోండి, పాప ఫలితం. అందుకే మీరు గమనించి ఉంటారు, ఎవరో దేవాలయానికి వెడుతున్నారు అనుకోండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయన గుమ్మం దిగి బయటికి వెడుతున్నాడు, రండి 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 వెనక్కి వస్తున్నాడు, మీరు ఎటో బయలుదేరినట్టున్నారు, ఎక్కడికి వెడుతున్నారో అనకూడదు.